నమస్తే అన్న. నమస్తే, నా పేరు పెద్దపటి రాజేష్ కుమార్. నేను పిఠాపురం పురపాలక సంఘ 16వ వార్డు కౌన్సిల్ సభ్యుడిగా ఉన్నాను. చెప్పండి. రైట్. అంటే లాస్ట్ టైం ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే పేరు ఒకసారి చెప్తారా? శ్రీ పెండెం దొరబాబు గారు 20,000 మెజార్టీతో నెగ్గడం జరిగింది లాస్ట్ టైం. ఎవరిపైన? ఎస్విఎస్ఎన్ వరం పైన. అయితే మరి అలాంటి వ్యక్తిని తీసేసి ఇప్పుడు ఆ ప్లేస్లో గీతా గారిని పెట్టడానికి రీజన్ ఏంటి? అది పార్టీ అధిష్టానం అండి. ఇప్పుడు మా చేతుల్లో ఉంటే కనుక మేము అవన్నీ చెప్పగలం. మేము పార్టీ మనుషులుగా పార్టీ ఏది నిర్దేశిస్తే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రదర్ మీ పేరు తేజని ఇక్కడ క్యాండిడేట్గా పెడితే తేజకి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్నటువంటి కార్యకర్త నేను ఒక వైఎస్ఆర్ కార్యకర్తను గర్వంగా చెప్తా. సో ఇక్కడ గీతం గారిని దొరబాబు గారిని తీసి గీతం గారిని ఎందుకు పెట్టారన్న దగ్గర నా దగ్గర అయితే ఆన్సర్ లేదు. కానీ ఎవరిని నిర్దేశిస్తే పార్టీ వారికి పనిచేయడానికి సంసిద్ధంగా ఉన్న కార్యకర్తలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నాం. వారి యొక్క పార్టీ ఆదేశాల మేరకే మేము పనిచేస్తూ ఉంటాం. మరి దొరబాబు గారు సపోర్ట్ గీతా గారికి ఉందా లేదా? సంపూర్ణంగా ఉంది. ఇవాళ ఆల్రెడీ ఇక్కడ ఎఫ్కే పాలెం అనే ఊరిలో ప్రచారం జరిగింది. వారు ఇరువురు పాల్గొని ప్రచారంలో జోరుగా తిరిగారు, చాలా చక్కగా చేశారు. ఇద్దరు సంపూర్ణమైన మద్దతు దొరబాబు గారు మద్దతు గీతం గారికి ఉంది. ఇద్దరు కూడా పార్టీ మనుషులే. సో పార్టీని ఇక్కడ బలోపేతం చేయడానికి కానీ నెగ్గించుకోవడానికి కానీ మరి ఖచ్చితంగా ఇద్దరు కూడా కలిసి పనిచేస్తారు. అందులో ఎటువంటి సందేహం లేదు. పనిచేస్తున్నారు. మేము ఒక సగటు కార్యకర్తగా మేము దాన్ని ప్రత్యేక సాక్షులుగా ఉన్నాం. అంటే గతంలో ఇక్కడ చూసుకుంటే వర్మ గారికి మంచి ఇమేజ్ ఉందని చెప్పేసి నేను విన్నాను ఇక్కడ వర్క్ చేసినప్పుడు. అంటే ఇండిపెండెంట్గా కూడా గెలిచి దాని తర్వాత టీడీపీలోకి వెళ్ళారు. సో అలాంటి వర్మ గారు ఎటువైపు ఉంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా గెలుస్తాడంటే పవన్ కళ్యాణ్ ఉన్నా లేకపోతే ఆ ప్లేస్లో ఇంకెవరు ఉన్నా గెలిచే అవకాశాలు ఉంటాయని చెప్పేసి అంటున్నారు. సో దాని గురించి మీరేమంటారు? నేను అన్నవారి కోసం పూర్తిగా చెప్పలేను, కానీ నేను ఒక విషయం అయితే ఇక్కడ చెప్తాను. ఇక్కడ ప్రస్తుత మా వైఎస్ఆర్సీపీ పిఠాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఠాపురం ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినటువంటి శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారి కోసం 2 మాటలు చెప్పాలి ఇక్కడ నేను. ఎందుకంటే ప్రచారంలో చాలా వాడి వేడిగా మరి ముఖ్యంగా ఆవిడ యొక్క ఆరోగ్యాన్ని సైతం పణంగా పెట్టి ఆవిడ ప్రతి ఒక్క గడపకి ప్రతి ఒక్క వ్యక్తిని రీచ్ అయ్యే తీరు నిజంగా ఆద్యంతం మమ్మల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. మరి ముఖ్యంగా మాకులాంటి నూతనంగా ఉన్నటువంటి యంగర్స్కి అదొక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఎందుకనంటే ప్రతి ఒక్కరిని అక్కడ దూరంగా ఉన్నా సరే ఆవిడ ఇక్కడ ప్రచారార్థం దిగి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య సాధికారత కోసం ప్రతి ఒక్క ప్రశ్నను అడిగి మీకు ఇక్కడ పనితీరు ఎలాగుంది, మీకు ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేకపోతే మేము ఏమన్నా ఇంకా మెరుగ్గా చేయాలా అని చెప్పడం, ఒకవేళ వాళ్ళు ఎక్కడన్నా కొద్దిపాటి అసంతృప్తి ఏమన్నా ఉన్నప్పటికీ కూడా దాన్ని సర్ది పెట్టుకోవడం, నాయకుల మధ్య సమన్వయం కుదర్చడం, అనేక విషయాల్లో ఆవిడ మాకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మేడం శ్రీమతి వంగా గీతా విశ్వనాథ్ గారు నిజంగా ఆవిడ ఇక్కడ ఎన్నికల బరిలో ఇక్కడ పిఠాపురం కాన్స్టిట్యున్సీలో నుంచోవడం, మరి ముఖ్యంగా ఆవిడ కోసం చెప్పాలంటే సుదీర్ఘమైనటువంటి రాజకీయ ప్రస్థానం కలిగిన వ్యక్తి. ఆవిడ ఆషామాషి వ్యక్తి కాదు. నిన్న మొన్న రాజకీయాల్లోకి వచ్చేసి నేను ఇలాగ అవుతాను లేకపోతే ఇచ్చేస్తాను, ఇక లేనిపోని మాటలో లేనిపోని హామీలు ఇచ్చే వ్యక్తి కాదు. ఆవిడకి సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉంది. అట్ ద సేమ్ టైం సుదీర్ఘమైనటువంటి రాజకీయ అనుభవంలో ఎప్పుడు ఓటమి లేని వ్యక్తి ఆవిడ. ఎప్పుడు కూడా ఇవి ఏ బరిలో నుంచి ఉన్నా ఆవిడ విజయ పదంలోకే దూసుకుపోవడం, తద్వారా ఆ పదవికి వన్ని తేడం, అక్కడ ఎంతోమంది ప్రజల మద్దతును కానీ కూడబెట్టుకుని చక్కగా ప్రజల్లో మమేకమయ్యేటువంటి మంచి వ్యక్తి మా గీతమ్మ గారు. మరి ప్రచారంలో ముందుకెళ్తూ ఆవిడతో పాటు మేము కొనసాగడం కూడా చాలా గర్వంగా ఉంది. మరి ముఖ్యంగా ఘంటాపదంగా చెప్పగలం, పిఠాపురం కాన్స్టిట్యున్సీ అనేది గీతమ్మ గారు అడ్డ 2024 నుంచి 2029 వరకు కూడా ఇంకా ఆవిడకి తిరిగిలేదు. నెగ్గే క్యాండిడేట్ ఆవిడ. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన పెద్ద పెద్ద నాయకులు మిథున్ రెడ్డి గారు కానీ చంద్రశేఖర్ రెడ్డి కానీ వాళ్ళని ఇక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టారు. అంటే వాళ్ళని పెట్టడం వల్ల ఇక్కడ ఏమైనా యూజ్ ఉందా? దేని గురించి? అది పార్టీ స్ట్రాటజీలు ఉంటాయండి. ప్రతి పార్టీకి ప్రతి స్ట్రాటజీలు ఉంటాయి. ఇప్పుడు మా ప్రత్యర్థులైనటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ సభ్యులందరూ కూడా ఇక్కడ లోకల్గా ఎన్నో ఈవిడికి భయపడి పిఠాపురం కాన్స్టిట్యున్సీలో ఉన్నవంటి లాడ్జీ అన్నది ఖాళీ లేదు. ఈరోజు ఒక్క లాడ్జీ ఖాళీ లేదు. ఎందుకంటే మేము ఆరా తీసుకున్నాం. మేము చూస్తుండగా ఎంతోమంది ఎక్కడి నుంచో ఇండస్ట్రియలిస్టులు అయితేనేమి, పవన్ కళ్యాణ్ కానీ అభిమానులు అయితేనే వాళ్ళందరూ కూడా దాన్ని ఎప్పుడో ఒక 2 months నుంచే ఆక్యుపై చేస్తారు. ఈ రోజుకి మరి మాకు మా పార్టీ నుంచి ఇన్ఛార్జీలు వచ్చారంటే అది ఒక పార్టీ విధి విధానం. ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలోనూ ఇక్కడే కాదు, ప్రతి ఒక్క కాన్స్టిట్యున్సీలో దానికి ఒక అబ్జర్వర్ ఉంటాడు. అట్ ద సేమ్ టైం ఒక అబ్జర్వర్తో పాటు ఇన్ఛార్జీలు కూడా ఉంటారు. అదేవిధంగా మరి వాళ్ళు చూసుకుంటే ఈరోజు మా పిఠాపురంలో ఇల్లులు కానీ లేకపోతే లాడ్జీలు కానీ ఖాళీ లేవండి. మేము చాలా అసౌకర్యానికి గురవుతున్నాం. బుక్ చేశారు. ఎందుకంటే మా యొక్క విజయ పరంపరను వాళ్ళు తట్టుకోలేక ఎక్కడ మేము నెగ్గుదామనే భయంతో
వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. అసలు మా స్లాంగ్ కాదు, మా లాంగ్వేజ్ కాదు, అసలు వాళ్ళు మాట్లాడి తీరు చూస్తుంటే మీరు కరెక్ట్గా వాళ్ళ మనుషులే కదంటే అవునండి అని చెప్తారు. టీ కొట్ల దగ్గర కానీ ఇక్కడ కానీ. ఇక్కడ కొత్త కొత్త లాడ్జీలు అన్నీ ఫిల్ అయిపోయినాయి ఈరోజు, ఎప్పుడు ఒక నెల కిందటి నుంచే. దానికి మీ దగ్గర సమాధానం ఉండదు కదా. సో దీన్ని బట్టి నేను చెప్పొచ్చు అంటే ప్రతి పార్టీకి కొన్ని స్ట్రాటజీలు ఉంటాయి, దాని ప్రకారంగా వెళ్తాయి. దాని పార్టీ విధి విధానం అనమాట. చెప్పండి. అంటే చాలామంది కూడా ఇక్కడ ముద్రగడ పద్మనాభాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. సో దాని గురించి ముద్రగాడ పద్మనాభం గారి కోసం మాట్లాడే అర్హత స్థాయి మ్యాక్సిమం ఎవరికి ఉండదండి. వారి కోసం మాట్లాడడం అంటే వారి విజ్ఞతకు వదిలేయాలి. ఎందుకనంటే నేను చూసిన కళ్ళనే అన్ని వర్గాలని, ఒక కాపు సామాజిక వర్గ నాయకుడు అయి ఉండొచ్చు, ఆయన కాపు సామాజిక వర్గ నాయకుడిగా వారు చేసిన వారి కృషి అంతా చేశారు. గత ప్రభుత్వంలో వారికి జరిగిన అవమానాలు అయితేనే మేమైతే వారి వ్యక్తిగత ఎజెండా, అది పార్టీలోకి రావడం రాకపోవడం వారి ఒక మనిషిగా లేదా ఒక ఆయనకు ఉన్నటువంటి వ్యక్తిగత ఎజెండా. కాకపోతే వారిని విమర్శిస్తున్నారో చేస్తున్నారంటే వాళ్ళ విజ్ఞతకు వదిలేయాలి. అది దాని మీద నో కామెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. నమస్తే అన్న. చెప్పండి. ఈసారి పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేకపోతే వంగ గీత గారు గెలుస్తారా? పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారని మీరు అడగడంలో ఎంతవరకు రీజన్ ఉంది? ఇక్కడ వాస్తవం చూడండి. పిఠాపురాన్ని వాస్తవాలు మీకు తెలిసి కూడా మమ్మల్ని అడుగుతున్నారు వచ్చి. వాస్తవాలు అయితే మాకేం తెలియదు అన్న, మేము ఏ సర్వేలు చేయలేదు, మేము అడుగుతున్నాం మామూలుగా. ఇప్పటివరకు మీరు అడిగింది ఎంతమందిని అడిగారు, ఎంతమంది ఏం చెప్పారు? మీరు ఇక్కడ వంగా గీత గారు నెక్కుతున్నారు. నువ్వు నన్ను అడిగావు కాబట్టి నీకు చెప్తున్నా అన్న, నేను అడిగిన దాంట్లో 50-50 ఛాన్సెస్ వచ్చాయి. మరి అటు 50% ఉన్నారు చెప్పారు, ఇటు 50% చెప్పారు. మరి నేను ఇక్కడ చెప్తున్నాను 75% వంగా గీత గారికి ఉంది, 100%. అంటే ఒక ఎంపీ క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇక్కడ ఒక ఎమ్మెల్యేగా పోటీ చేపిస్తున్నారు కదా, దీని వెనకాల ఏదైనా రీజన్ ఉందా బలమైంది? చాలా రీజన్ ఉంది. 25 సంవత్సరాల రాజకీయ జీవితమే ఆవిడ రీజన్. ఆవిడ అందుబాటులో ఉండడం ఒక రీజన్, ఆవిడ చేసిన అభివృద్ధి ఒక రీజన్, జగన్ గారి సంక్షేమ పథకాలే ఒక రీజన్. గతంలో ప్రజారాజ్యం పార్టీ నుంచి వంగ గీత గారు గెలవడం అయితే జరిగింది. మరి ఈసారి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ప్రజారాజ్యానికి ఆమె పోటీ చేసినప్పుడు ఓట్లు వేసిన వాళ్ళందరూ ఇప్పుడు యూటర్న్ తీసుకుని పవన్ కళ్యాణ్ గారు కేసు గెలిపిస్తే, ఇప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఉండే రాజకీయాలు వేరు, ఇప్పుడు రాజకీయాలు వేరు. అంటే ఇప్పటికి డిఫరెన్స్ ఏంటో చెప్పాలి. అప్పటికి ఇప్పటికి ఎవరు మనకు అందుబాటులో ఉంటారు, ఎవరైతే మనకి అందుబాటులో ఉండి మనం చెప్పింది ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. ఈవేళ ప్రజలందరూ అదే కోరుకుంటున్నారు. మా గీత గారు అయితే అందుబాటులో ఉంటారు, మేము చెప్పింది మా గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవచ్చు, సంక్షేమ పథకాలు ఎవరికి రాకపోయినా ఆవిడ దగ్గరుండి చేసి పెడుతుందని ఆశాభావంతో ఈవేళ ఆవిడ వెనకాల అందరూ తిరుగుతున్నారు. అంటే ఇంతకుముందు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న ఆ వ్యక్తిని తీసేశారు కదా, ఇప్పుడు ఆ ప్లేస్లో వంగ గీత గారిని తీసుకొచ్చారు. మరి అతను అసంతృప్తితో ఉన్నాడా, మీకు సపోర్ట్గా ఉన్నాడా? అసంతృప్తి అన్నమాట మీ నోటంటే ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ నేను ఒక మండల పార్టీ అధ్యక్షుడు నేను చెప్తున్నాను, ఆయనకి ఏ విధమైన అసంతృప్తి లేదు. ఈరోజు కూడా ఒక గ్రామంలో వచ్చి చైతన్య రథం ఎక్కి ఆయన దగ్గరుండి ప్రచారం చేశారు, గీత గారి దగ్గరుండి. అంటే అభిమానులు ఉంటారు కదన్నా, వాళ్ళలో ఏమైనా అసంతృప్తులు ఉన్నాయని అడిగాను నేను, అలా ఆవేలు అడిగా. అభిమానులు అంటే వంగ గీత గారి అభిమానులు ఉన్నారు, పెండం దొరబాబు గారి అభిమానులు ఉన్నారు. పెండం దొరబాబు గారి అభిమానులకి ఆయన ఇప్పుడు చెయ్యొద్దని ఇప్పుడు చెప్పలేదు. మీరు వెళ్ళండి, ఎలక్షన్ చేయండి, దగ్గరుండి చేయండి అనే చెప్పారు. నిన్న కూడా ఆయన మమ్మల్ని అందరిని పిలిచి రేపు బస్సు యాత్ర ఉంది జగన్ గారిది, దగ్గరుండి దాన్ని చూడండి, బాగా జనాన్ని మొబిలైజ్ చేయండి అని చెప్పారు. ఆ విధంగా మేము కూడా ముందుకెళ్తున్నాం. మొత్తానికి ఇక్కడ వంగ గీత గారు అయితే గెలుస్తారు 100% అందులో నో డౌట్. ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలుస్తారు? నాకైతే ఇంచుమించుగా 25,000 మెజార్టీతో నెగ్గుతారని ఒక అంచనా ఉంది. అది నేను చెప్పడం కాదు, రాత్రి మేము సినిమా సెంటర్లో టీ సెంటర్ దగ్గర టీ తాగుతుంటే ప్రజలు చెప్పుకునే మాట నేను చెప్తున్నాను, వాస్తవం అది. అటువైపు మేము వర్క్ చేస్తున్నప్పుడు 50,000 1,00,000 ఓట్లు మెజార్టీ అంటున్నారు, మీరు కేవలం 25,000 మాత్రమే చెప్తున్నారు. అంటే వాస్తవం చెప్పాలి కాబట్టి అలా చెప్తున్నాను. 1,00,000 అనొచ్చు, 2 లక్షలు కూడా అనొచ్చు, అది వాస్తవాలు కాదు కదా వాళ్ళు చెప్పేవి. ఇక్కడ ఎన్ని ఓట్లు ఉన్నాయన్న మొత్తం? ఇంచుమించుగా 2,30,000 ఓట్లు ఉన్నాయి. నాకు తెలిసి 180 లేదా 175 పోల్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. సో మీరు మొత్తం పోలేది దృష్టిలో పెట్టుకుని చెప్తున్నారు? దృష్టిలో పెట్టుకుని చెప్తున్నాను, పోలే దాంట్లో దృష్టిలో పెట్టుకుని నేను చెప్తున్నాను. అది
వంగా గీత గారికి ఎక్కువ ఏ సామాజిక వర్గానికి చెందిన ఓట్లు పడతాయి? అన్ని సామాజిక వర్గాల్లో ఉన్నాయి. ఒక సామాజిక వర్గాన్ని ఆవిడకి ఏం పేరిట్లేదు. ప్రతి సామాజిక వర్గంలోనే ఆయన అభిమానులు ఉన్నారు. అలాగే జగన్ గారు ఇచ్చిన సంక్షేమ పథకాలున్నాయి. జగన్ గారి వెనకాల ఓట్లు ఉన్నాయి. ఈరోజు అదే మా విజయానికి కారణాలు. అయితే వైఎస్ఆర్సీపీ పార్టీలో కీలకమైన నాయకులను తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జీలుగా పెట్టారు. అలాగే ముద్రగడ పద్మనాభనాన్ని ఆయన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఇన్ఛార్జిగా పెట్టారు. 3 మండలాలకి ముగ్గురిని డిసైడ్ చేశాడు. అలా డిసైడ్ చేయడం వల్ల ఉపయోగం ఏముంటుంది వంగా గీత గారికి? అలా పెట్టడం వల్ల ఎలక్షన్ క్యాంపెయినింగ్ అది ఎవరన్నా చేస్తారు. అది ఇది కొత్తగా చేసేదేం కదా కదా. అన్ని వైపులు అన్ని రకాల నాయకులు తిరుగుతూ ఉంటారు. ఆ వచ్చిన ముగ్గురు కూడా చాలా కీలకమైన నాయకులు కదా, అందుకని అడుగుతున్నా. కీలకం కాబట్టి కూటమిని ఎదుర్కోవడానికి ఇలాంటి పెద్ద నాయకులను తీసుకొచ్చి పెట్టారనుకోవచ్చా? అదేం కాదు. ఎవరన్నా ఏ పార్టీ అని చేసేది అదే చేస్తారు కదా. ఓటమి అని కాదు అక్కడ. పెద్ద నాయకులు వీళ్ళు చెప్తే వింటారు, వీళ్ళు క్యాంపెయిన్ బాగా చేస్తారు, వాళ్ళకు కొంతమంది అభిమానులు ఉంటారు అనే దృష్టితో పార్టీ తీసుకొచ్చి పెడుతుంది. సో మీరు కూడా ప్రచారంలోకి వెళ్తున్నారు కదా, ప్రజల నాడు ఎలా ఉంది? ప్రజల నాడైతే జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఉంది. పైన వచ్చే ప్రభుత్వం ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అంటారు. 100% జగన్ గారే ముఖ్యమంత్రి, అందులో నో డౌట్. అంటే కొన్ని సర్వేలు వస్తున్నాయి కదన్నా, ఎలియన్స్తో ఉన్న ఇప్పుడు టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన ఈ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయని కొన్ని సర్వేల్లో నేను చూసా. సో దాని గురించి ఇప్పుడు రామచిలక అది చెప్పమంటే చెప్పుద్ది. సర్వేలు కూడా అంతే. ఆ పార్టీల దగ్గరుండి డబ్బులు ఇచ్చుకుని చెప్పించుకుంటున్నారు. వారికి అనుకూలంగా చెప్తాయి. మాకు వచ్చే సర్వేలు మాకున్నాయి. మాకు వచ్చే సర్వేలు వాస్తవం అయ్యి 135 నుంచి 140 సీట్లు చెప్తున్నాయి మా సర్వేలు. ఎవరికన్నా సీట్లు? జగన్ గారికి. అంటే ఆయన ముందు గెలిచినప్పుడు 152 సీట్లు కదా, 151 152? 151. మరి ఎందుకు 10 సీట్లు తగ్గుతున్నాయి? ఎప్పుడు ఒకలాగా ఉండవు కదా రాజకీయాలు. అప్పుడు వచ్చినాయి ఇప్పుడు రావాలని లేదు కదా. మీరు వాస్తవం చెప్తున్నాం కాబట్టి మీరు వినాలి. లేదు చెప్తాం కావాలంటే 175 వచ్చేస్తాయి. అది వాస్తవం కాదు కదా. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు అన్నారు 1,00,000 మెజార్టీ వస్తుంది. అది వాస్తవమా? కాదు కదా. అందుకని ఉన్నది ఉన్నట్టుగానే చెప్పాను. అంటే 2019 ఎలక్షన్స్లో గెలిచిన వైఎస్ఆర్సీపీలో ఉన్న ఎమ్మెల్యేలు, అత్యధిక మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలందరినీ కూడా వాళ్ళకి టికెట్ ఇవ్వకుండా వాళ్ళ ప్లేస్లో వేరే అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి అది ఒక మైనస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని నేను అనుకుంటున్నా. మీరేమంటారు? ఎందుకు మైనస్ అవుద్ది? మెజార్టీతో గెలిచిన ఎమ్మెల్యేలు కదన్నా, అట్లా ఒక్కొక్కసారి వాళ్ళకి బాగుండకపోవచ్చు. ఆ ప్లేస్లో వేరే వాళ్ళని తీసుకొచ్చి పెట్టచ్చు. ఇది నిజం. రాజకీయ ఎత్తుగడలు ఉంటాయి కదా. ఇది ఊరికిన వదలరు కదా ఈ పార్టీ కూడా. దేనికే ఉంది. ఇంకో వ్యక్తి అయితే ఇంకా భారీ మెజార్టీ వస్తుంది. ఆయన అయితే కొద్దిగా మెజార్టీ తగ్గుద్దని ఉద్దేశంతో వేరే వ్యక్తిని తీసుకొచ్చి అభ్యర్థిని తీసుకొచ్చి పెట్టి ఉండొచ్చు.